బ్రేకింగ్ న్యూస్ ఏపీలో రేషన్ షాపులు పునఃప్రారంభమైన సందర్భంగా జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతపురంలో రేషన్ షాపుల పునఃప్రారంభ కార్యక్రమానికి హాజరైన మంత్రి సవిత ఇద్దరు అధికారులు ఇచ్చిన ఫ్లవర్ బొకేను విసిరేశారు. జిల్లా కలెక్టర్ చేతన్ సమక్షంలోనే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు చెందిన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అయింది. అయితే మంత్రి ఎందుకు అలా చేశారు అన్న విషయంపై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది అక్కడ అనంతపురంలో. రైట్, మా ప్రతినిధి యోగానంద్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. యోగానంద్, ప్రస్తుతం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద అందరూ బొకేస్ ఇస్తూ ఉన్నారు. రేషన్ షాపుల పునఃప్రారంభ కార్యక్రమానికి వచ్చిన మంత్రి సవిత బొకే విసిరేశారు అని చెప్పి ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. దీనికి ఆవిడ ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా? వాస్తవానికి మంత్రి సవిత అందరితోనూ ఎంతో అధికారులతో కానీ మీడియా ప్రజలతో కూడా ఎంతో జోవియల్ గా ఉంటూ ఉండేది. కానీ మొదటిసారిగా అయితే ఒక అధికారిని ఇచ్చిన బొకేని విసిరి పారేయడం ఘటన తీవ్ర కలకలం రేపుతుందని చెప్పొచ్చు. అది కూడా జరిగి ఇప్పటికీ కనీసం 6 రోజులైనప్పటికీ ఇప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ వీడియో. ఈ నెల 1 రేషన్ షాపులో పునఃప్రారంభం సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతంతో పాటు అధికారులు కూడా పాల్గొన్నారు. దీంట్లో సివిల్ సప్లైస్ నుంచి అధికారిని కూడా పాల్గొన్నది. ఈమె పేరు ప్రభావతి, అధికారిని పేరు. ఈమె బొకే ఇవ్వగా బొకేను విసిరి పారేసిన తీవ్ర చర్చ మారని చెప్పొచ్చు. అధికారుల్లో కానీ రాజకీయ వర్గాల్లో కానీ ఇటు మీడియాలో కూడా తీవ్ర సంచలనంగా మారని చెప్పొచ్చు. అయితే దీని వెనక కారణాలు పరిశీలిస్తే గతంలో అనేక సార్లు అయితే ప్రభావతి డిప్యూటీ తహసీల్దార్ గా ఉంది. ఈమెకు సివిల్ సప్లైస్ లో అధికారినిగా ఉంది. ఈమెకు చెప్పినప్పుడు తన పద్ధతి మార్చుకోలేదు అంటూ కూడా మాటలు వస్తూ ఉన్నాయి. పద్ధతి మార్చుకోవడం కారణంగానే ఆమెపై సవిత ఉగ్గిత ఆగ్రహంగా తెలుస్తోంది. అందుకే బొకే ఇచ్చినప్పుడు తీవ్రంగా స్పందించి వెనక్కి విసిరేసిన ఘటన కూడా యోగానంద్, ఇలా పబ్లిక్ లో ఇలాంటి సందర్భంలో అంటే అదొక అకేషన్ పునఃప్రారంభం, గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని అలా చేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ ట్రోలింగ్ కి పాల్పడుతూ ఉన్నారు, మళ్ళీ ట్రోల్ అవుతూ ఉన్నారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఖచ్చితంగా ఈ నెల 1 జరిగింది ఈ ఇష్యూ. ప్రస్తుతం సవిత రియాక్షన్ కోసం ప్రయత్నించగా ఆమె ప్రస్తుతం కొచ్చిలో ఉండటంతో ఆమె స్పందించలేదు. అయితే అనుచరులు మాత్రం అధికారాన్ని మంత్రి ఆదేశాలను లెక్క చేయకుండా ఉంది. అయితే సివిల్ సప్లైస్ పౌరుల్ని దివ్యాన్ని కూడా ఇబ్బంది పెడుతుందన్న వార్తలు రావడంతో సవిత ఒక ఆగ్రహం తెలుస్తుంది. సుమతి, యోగానంద్, మరి వాళ్ళ పిఆర్ నుంచి ఏమన్నా వస్తోందా ఇన్ఫర్మేషన్? అంటే గతంలో జరిగిన ఘటన మూలంగానే అలా జరిగిందా? ఎందుకంటే తర్వాత ఇచ్చిన అతని బొకేను కూడా ఆవిడ అలా పట్టుకొని జస్ట్ ఫోటోకి ఫోజ్ ఇచ్చారు, తర్వాత ముందుకు కదిలి వెళ్ళిపోయారు. ఖచ్చితంగా సుమతి, ఇప్పటికే వారికి ఘటన తెలిసింది. షాక్ గురే మీకు కూడా మాకు కూడా తెలియదంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎంఆర్ఓ అయితే అక్కడ పక్కనే ఉన్న ఎంఆర్ఓని బిగ్ టీవీ కూడా స్పందించమని కోరగా ఇది మాకు కూడా స్టన్ అయ్యాం, మేడం ఇలా చేయడం ఎప్పుడు కూడా జోవిగా మేడం ఇలా చేయడంతో మేము కూడా స్టన్ అయ్యాము, ఏం జరిగిందో మాకు కూడా తెలియదు అంటూ కూడా అక్కడ స్థానిక ఎంఆర్ఓ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఘటన కాసిన పూర్వపరాలు గమనిస్తే ఇలా చేయడం అయితే అందరి ముందులో చేయడం భావ్యం కాదు, కానీ లోపల పిలుచుకొని వార్నింగ్ ఇచ్చి సరిపోయి ఉండేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సుమతి, రైట్ యోగానంద్, మొత్తానికి రేషన్ షాపుల పునఃప్రారంభం కార్యక్రమంలో భాగంగా మంత్రి సవిత ఒక బొకే తీసుకున్నారు, దాన్ని వెనక్కి విసిరేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ కారణంగా, గతంలో జరిగిన కొన్ని కారణాల వల్ల ఆవిడ అలా చేశారు అంటున్నారు. కానీ దీనిపైన ఇంకా మంత్రి స్పందించాల్సి ఉంది.